కొమరం భీం జిల్లాలో ఏనుగు కోసం మూడో రోజు సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పెంచ్కల్పేట్ మండలం కమ్మర్గాం అటవీ ప్రాంతంలో ఏనుగును చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. దిగాం పాలురాపు గుట్ట వైపు ఏనుగు వెళ్లినట్టు సమాచారం అందుతోంది. పెంచ్కల్పేట్ మండలం కమ్మర్గాం పల్లె ప్రకృతి వనం సమీపంలో ఏనుగును కొందరు చూసినట్టు స్థానికులు చెప్తున్నారు. రాత్రి కొండపల్లి సమీపంలో బస్సుకు అడ్డంగా వచ్చింది ఏనుగు. దీంతో డ్రోన్ల సాయంతో ఫారెస్ట్ సిబ్బంది ఏనుగుని గాలిస్తున్నారు. పెంచ్కల్పేట్, చింతల మానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రజలు బయటకు రావద్దని, పొలం పనులకు వెళ్లొద్దని సూచన చేస్తున్నారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది రాష్ట్ర సరిహద్దులో సంచరిస్తూ ఉన్నందువల్ల ఇవాళ ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్ర వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ ఏనుగు కొమరం భీం జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. 2 రోజుల్లోనే 2 రైతుల ప్రాణాల్ని తీసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మహారాష్ట్ర నుంచి తప్పిపోయి వచ్చిన ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ని ప్రకటించారు. పెంచ్కల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతు వ్యవసాయ బావి దగ్గరకు వెళ్తూ ఉండగా ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే పోచయ్య మృతి చెందారు. అంతకు ముందు చింతల మానేపల్లి మండలం బోరేపల్లి గ్రామంలో శంకర్ అనే రైతుపై దాడి చేసి అక్కడికక్కడే చంపివేసిన ఘటన మరవక ముందే కారు పోచయ్యపై దాడి చేయడంతో అక్కడికక్కడే అతను మృతి చెందారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడికి 2 మృతి చెందారు. ఇక మహారాష్ట్రలోని అటవీ ప్రాంతం నుంచి బుధవారం తెల్లవారుజామున ప్రాణహిత నది దాటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం బూరెపల్లి దగ్గరలోని వ్యవసాయ భూముల్లోకి ఊరిగే చొరబడింది. అక్కడే ఉన్న శంకర్ అనే రైతుపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. తోట నుంచి వెళ్లలేకపోయిన శంకర్ అక్కడే ఓ చోట దాక్కున్నాడు. నేరుగా అక్కడికే వచ్చిన ఏనుగు శంకర్ ని తొండంతో పైకి లేపి విసిరిసింది. ఎగిరి కింద పడిన అతన్ని మళ్లీ కాలితో తొక్కడంతో గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఏనుగు అక్కడి నుంచి బాబాపూర్ వైపు వెళ్లింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువల మీదుగా ఏనుగు కర్చెల్లి వైపు వెళ్లినట్టు గుర్తించారు. కొమరం భీం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఏనుగు ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పెంచికల్పేట్, బెజ్జూర్ మండలాల సరిహద్దుల్లో ఏనుగున్నట్టు అధికారులకు సమాచారం అందింది. ఆ ప్రాంతంలో ఏనుగు కోసం ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం గాలిస్తున్నారు. మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా వైపు నుంచి ఏనుగు తప్పిపోయి వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. బెజ్జూర్, పెంచికల్పేట్, చింతల మానేపల్లి మండలాల్లో 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నిపుణులతో చర్చిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో పలు చోట్ల ఇదే ఏనుగు బీభత్సం సృష్టించిందంటున్నారు. కొమరం భీం జిల్లాల్లో ఏనుగు దాడిలో 2 చనిపోవటం బాధాకరమంటున్నారు అధికారులు. ఇప్పుడు వరకు 3 మండల్స్లో 144 పెట్టారు. సో జనాలు కోఆపరేషన్ మనకు కావాలి. మీ అందరూ ఇంటి లోపల ఉండండి, బయటకు పోకండి. ఇది ఒక టాయ్ లాగా కాదు, బొమ్మలా కాదు, అది అలాగా ఏదో చేయకండి. ఎక్కడైనా కనబడుతుందండి యూ గో బ్యాక్, రన్ అవే అండ్ స్టే బ్యాక్ ఇన్సైడ్. బయటకు రాకండి. మన ఆల్మోస్ట్ ఆల్ ది కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ స్టాఫ్స్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ రైట్ 24 అవర్స్ మానిటర్ చేసి ఉన్నారు. ఏనుగు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, 3వ రోజు ఏనుగు కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కాసేపటి క్రితం పెంచికల్పేట్ మండల్ కమ్మర్గాం సంబంధించిన పల్లె ప్రకృతి వనం వద్ద ఏనుగుని కొంతమంది స్థానికులు చూశారని చెప్తున్నారు. సో వారు చెప్తున్న అంచనా ప్రకారం ప్రస్తుతం ఏనుగు నందిగాం, పాలురావు గుట్ట వైపు అక్కడ ఉన్న అడవిలోకి వెళ్ళిందని చెప్పేసి ప్రాథమికంగా అటవీ శాఖ అధికారులు కూడా నిర్ధారించిన పరిస్థితి ఉంది. సో ఇంకా కొంత దూరం వెళ్తే ఒక 2 వాగులు దాటిన తర్వాత ప్రాణహిత నది వస్తుంది. ఆ నది దాటితే మాత్రం ఖచ్చితంగా ఏనుగు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. దానికి సఫిషియెంట్ గా అక్కడ ఆహారం కూడా, ఇప్పుడు చెరుకు తోటలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతంలో, జొన్న పంట కూడా ఎక్కువగా ఉంది. సో
సో ఆ ప్రాంతానికి వెళ్లిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దానికి తగినంత నీరు గాని ఆహారం ఆ ప్రాంతంలో దొరుకుతుందనేది అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం 3 జిల్లాలో పెంచుకల్పేట్ 3 మండలాల్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. బెజ్జూర్, పెంచుకల్పేటు, చింతనమానేపల్లి మండలంలో నిన్న రాత్రి కూడా అడవి ప్రాంతంలో ఉన్న రహదారిలో ఒక బస్సుకి కొండపల్లి సమీపంలో అడ్డంగా వచ్చింది ఏనుగు. ఆ తర్వాత ఈ రోజు కూడా ఉదయం కొంతమంది చూశారని చెప్తున్నారు. 3 మండలాల్లో ఎవరు కూడా పొలం పనులకు కూడా వెళ్ళట్లేదు. 144 సెక్షన్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. కొంత డ్రోన్ల సహాయంతో అడవిలో ఏనుగు కోసం జల్లెడబడుతున్నారు. అయితే ఏనుగుని పట్టుకోవడం సాధ్యం కాదన్నదే ఒక అంచనాలో ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. వీలైనంతగా దాన్ని అవతల వైపు తరిమేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇవాళకి 3వ రోజు. ఈ రోజు వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ ఏనుగు సరిహద్దు దాటకపోతే 3 రాష్ట్రాల అధికారులు సమావేశమై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఏం చేయాలన్న దానిపైన ఒక సమాలోచన చేసే అవకాశం ఉంది. సో ఏనుగు గడ్చిరోల్ నుంచి అయితే వచ్చింది. 23 ఏనుగుల గుంపు యాక్చువల్ గా, అందులో ఒక్క ఏనుగు మాత్రం తప్పిపోయి తెలంగాణ వైపు వచ్చినట్టు అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు.